మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో సచివాలయానికి చేరుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పవన్ సెక్రటేరియట్లో అడుగుపెట్టబోతున్నారు. పవన్ పర్యటనతో అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా పూలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. పవన్ కు Y+ ఎస్కాట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సీఎం గా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఉపయోగించిన కాన్వాయ్ ను పవన్ కు కేటాయించారు. పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. పత్రికల మీడియా కూడా అంతా రావడం జరిగింది. ఈ పండుగలో ఈ మహిళలందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ లారీలు ఫ్లవర్స్ తీసుకొచ్చి అవన్నీ కూడా రోడ్ల మీద రేపు పరిచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్వాగతం చెప్పడం కోసం అందరూ తీసుకొచ్చామని చెప్పారు. చాలా సంతోషం. మొన్న చంద్రబాబు గారు కూడా పూల వర్షం కురిపించి తీసుకొచ్చారు. ఇటు పక్కన చూస్తే తెనాలి నుంచి భక్త బృందం, నేను తెనాలేనండి, తెనాలి నుంచి భక్త బృందం వాళ్ళంతా కూడా అనేక మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అలాగే బంధువులు ఎంతోమంది తెనాలి నుంచి వచ్చారు. వారితో పాటుగా మందడానికి సంబంధించిన మహిళలందరూ కూడా సంవత్సరాల తరబడి ఈ శిబిరంలో దీక్ష చేశారు. మీడియా సాక్షిగా 5 సంవత్సరాల దీక్ష ఫలించి ఈరోజు రాజధానికి మళ్ళీ మరి కూడా తెలుగుదేశం రావడం జరిగింది. ఈరోజు ఏదైతే మనకు పట్టిన శని వదిలింది, కళకళలాడుతూ ఉంది రాజధాని. ఈరోజు ఈ పోలవర్షం కురిపించి తమ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం వాళ్ళందరూ ఆనందంతో ఈ మహిళలందరూ చూస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. నా కొడుకు వయసు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి, ఏదైనా అమ్మాని ఆప్యాయంగా పిలుస్తారు కాబట్టి మరి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను అభిమానిస్తారు. అందుకోసం నేను కూడా వీళ్ళందరితో పాలు పంచుకోవడం కోసం నన్ను ఆహ్వానించారు. ఆనందాన్ని పాలు పంచుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ధన్యవాదాలండి. ఈ మహిళలందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కష్టాలని తీరి మంచి రోజులు వచ్చే విధంగా కనిపిస్తూ ఉందండి. ఇది ఒక శుభసూచకగా నేను భావిస్తున్నాను. హనుమాన్ చాలీసా కూడా భగవంతుడి శక్తిని వాళ్ళని కోరుకుంటున్నాను. మన వాళ్ళందరూ చేస్తున్నారు. జనాల నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కూడా అందరూ కలిసి మందడం మహిళలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి అందరూ. ఈరోజు డిప్యూటీ సీఎంగా మొదటిసారి అమరావతి ప్రాంతానికి వస్తున్నటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మా అమరావతి రైతుల తరపున ఇక్కడ లోకల్ జనసేన పార్టీ తరపున భారీ స్వాగత ఏర్పాట్లు చేయడానికి పిలుపునిచ్చిన సందర్భంలో రాత్రి నుంచి కూడా మీరు చూస్తున్నారు, పనులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అమరావతికి వెన్నుదన్నుగా నిలిచారు. రాజధాని రైతుల కౌలు విషయంలోనూ, రాజధాని రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంక్షల విషయంలోనూ, అలాగే అసెంబ్లీ ముట్టడి సమయంలో రాజధాని రైతుల్ని విచక్షణారహితంగా కొట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వాటన్నింటినీ వ్యతిరేకించారు. హైకోర్టు అమరావతి రాజధానిపై మీ అభిప్రాయాలు తెలపమని పొలిటికల్ పార్టీస్ని అడిగిన రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ రూపంలో జనసేన పార్టీ తరఫున అమరావతి ఏకైక రాజధానిగా నిలబడాలి, అభివృద్ధి వికేంద్రీకరించాలి, కానీ రాజధానిని ఒకచోటే పెట్టాలి, అది జనమందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ మధ్యస్థానంలో ఉండాలని మొదటి నుంచి బలంగా ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మద్దతు తెలియజేస్తున్నారు. ఆ మద్దతు తెలియజేసిన దాని మీదే మేము పాదయాత్రకు మొదలుపెట్టినప్పుడు కూడా వాళ్ళ కేడర్ అనేది మాలో మమేకం చేసి పవన్ కళ్యాణ్ గారి జెండాలతో పాటు అన్ని రాజకీయ జెండాలతో పాటు మేము ఉద్యమం చేయడం జరిగింది. అదే విధంగా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి మా అమరావతి ఉద్యమానికి ఎక్కువ మద్దతు తెలియజేసి ఆపత్కాలంలో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని మరి నిలబెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన ఏ రకంగా అయితే మాకు మద్దతు తెలియజేసి ఆపత్కాలంలో ఆదుకున్నాడో ఆ కృతజ్ఞతా భావంతో ఇవాళ అమరావతి రైతులు అనేది ఆయనకు పూలబాట వేసి పూలబాట మీద నడిపించాలని చెప్పేసి మేము ఇవాళ ఈ పూల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే బాబు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, బాబు గారు ఏ హోదాలో అయితే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అదే హోదాలో ఉండాలి అని చెప్పేసి ఆయనకు కూడా బాబు గారికి ఎలా అయితే చేశామో పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే విధంగా చేయడానికి సిద్ధపడ్డాం.
మరికాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ చేరుకోబోతున్నారు. అమరావతి రైతులు ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలకడానికి పూలతో రెడీగా ఉన్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్నారు. ఈ రోజు 3 గంటల సమయంలో సచివాలయంకు చేరుకొని సచివాలయంలో తనకు కేటాయించినటువంటి ఛాంబర్ ను పరిశీలించనున్నారు. అంటే 2వ ఫ్లాట్ లో 212వ రూమ్ లో పవన్ కళ్యాణ్ కు కేటాయించడం జరిగింది. దాన్ని పరిశీలించనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడుతో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే రాజధాని ప్రాంతంలో రైతులు పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఆయనకు పూలతో ఆహ్వానం పలికే విధంగా భారీ స్థాయిలో పూలను సిద్ధం చేసి ఆయనకి ఘన స్వాగతం పలకడానికి కూడా సిద్ధమవుతున్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సమయంలో గానీ, తర్వాత జరిగినటువంటి ఉద్యమ కార్యాచరణలో గానీ పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు అండగా ఉన్నారు. రాజధాని అమరావతి రాజధానిగా ఉంటున్నట్టు కూడా గతంలో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తమ గ్రామాల్లోకి ఏదో రాజధాని ప్రాంతంలోకి వస్తున్న నేపథ్యంలోనూ, అలానే సచివాలయంలోకి వస్తున్న నేపథ్యంలో ఆయనకి గ్రాండ్ గా వెల్కమ్ పలకాలని కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి వై కేటగిరీ అనే కాన్వాయ్ని, అంటే నూతన కాన్వాయ్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి ఆ కాన్వాయ్ని ఆయనకు ఏర్పాటు చేశారంటూ కూడా చెబుతున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు సచివాలయ ఉద్యోగులు, సచివాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఘన స్వాగతం పలకడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా, తమకు ఎప్పుడు కనిపిస్తారా, ఆయనకి స్వాగతం పలకాలంటూ కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం 3 గంటల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ తోటి సచివాలయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి తన ఛాంబర్ను పరిశీలించి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ముఖ్యంగా మందడం మహిళలు పవన్ కళ్యాణ్ కి రుణం తీర్చుకునే పనిలో భాగంగానే ఈ పూలతో ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మహిళ మాట్లాడిన బయట కూడా మనం చూసాం. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆ మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతోషంతో తమ అధినేతకు స్వాగతం పలకాలని సిద్ధమయ్యారు. అంటే గతంలో రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి అనేక ఆందోళనలకు, అనేక ఉద్యమాలకు అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత ప్రజలకు మద్దతుగా ఉన్నారు, భరోసా ఇచ్చారు, నేనున్నానని ఒక ధైర్యాన్ని నింపారు. ఆ విధంగా చేసిన తర్వాత ఆయన మొదటిసారి పదవి ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలకాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో కలిసి వెళ్ళాలని కూడా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.